ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఆనాడు యూపీఏ ప్రభుత్వం వామపక్ష పార్టీల మద్దతు తీసుకొచ్చినటువంటి పేదలందరికీ తిండైనా పెట్టాలి, ఉపాధి అయినా చూపించాలని కొట్లాడి ఎర్రజెండాల నాయకత్వాన కొట్లాడిన తర్వాత యూపీఏ కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ నాయకత్వాన వచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసేసింది. దానివల్ల కొత్తగా ఇవాళ ఈబీజీ రామ్జీ అనే పథకాన్ని తీసుకొచ్చి 125 రోజులు పని కల్పిస్తామని ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం మోడీ చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఉపాధి హామీ చట్టాన్ని ఇవ్వాల్సింది పోయి 60% ఇస్తామని 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని ఇవాళ పథకం తీసుకొచ్చారు. దీనివల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చాలా హీనంగా ఉంది. కేంద్రం ఉపాధి హామీ పేదల యొక్క నోటికాడ కూడుని లాక్కునే విధంగా ఉన్న చట్టాన్ని రద్దు చేసి పథకంగా తీసుకురావటం వల్ల ఇవాళ కోట్లాది మంది పేదలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ గిరిజన సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల వద్ద నిరసన కార్యక్రమం నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ఈబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేస్తూ గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్తో ఇవాళ గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు ఉపాధి కూలీలతో కలిసి సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ వినతి పత్రం ఇస్తూ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ పేదల్ని ఇవాళ తిండి నుంచి దూరం చేయాలి, ఉపాధి నుంచి దూరం చేయాలి కుట్రని ఇవాళ దేశ యావత్తు ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ పథకం రద్దు అయ్యేంత వరకు పేదలందరూ కూడా ఐక్యంగా ఉండి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగిస్తూ కనీస వేతనం 600 రూపాయలు రోజువారీగా వాళ్ళ కూలీ ఉపాధి దొరికే విధంగా కేంద్రం ఇవాళ చొరవ చూపాలని ఇవాళ డిమాండ్ చేస్తూ వెంటనే ఈ పథకం తీసుకొచ్చిన నరేంద్ర మోడీ ఈబీజీ రామ్జీ పథకం రద్దు చేస్తూ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.